మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ ఘనమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి న్యూ సిటీ చర్చ్ హైదరాబాద్ సోదరులందరికీ, ముఖ్యంగా పాస్టర్ బెంజమిన్ కొమ్మనపల్లి గారికి, అర్పిత గారికి, అదేవిధంగా సీనియర్ బెంజమిన్ గారికి, చాలా సినిమా రంగంలో ఎన్నో సినిమాలు నిర్మించి తనదైన శైలిలో తెలుగు తమిళ సినిమా రంగానికి పేరు తెచ్చినటువంటి గవర్నర్ రాజేందర్ గారు, మా మిత్రులు, నిరంతరం ప్రజల గుండెల మెదిలే తీన్మార్ మల్లన్న గారు, మా నాయకులు, కాంగ్రెస్ నాయకులు, ఏఐసిసి కార్యదర్శి, సీనియర్ నాయకులు నా మిత్రులు సంపత్ కుమార్ గారు, శాసనసభ్యులు లక్ష్మీకాంతరావు గారు, సుదర్శన్ గారు, మా అందరినీ ఆహ్వానించినటువంటి సోదరిమణి సింగారపురం ఇందిర గారు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, చర్చిలో చెప్పినాను, జీసస్ క్రైస్ట్ కేవలం క్రైస్తవులకి దేవుడు కాదు, యావత్ ప్రపంచ మానవాళికి దేవుడు. మేమందరం కూడా నిండు మనసుతో ఆరాధించే దేవుడు. ఈ దేశం విభిన్నమైన దేశం, ఎన్నో జాతులు, ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో తెగలు, అందరికీ వారి వారి దేవుళ్ళని ప్రార్థించుకునే స్వేచ్ఛ ఉంది. అందరూ కూడా అన్ని దేవుళ్ళను ప్రార్థించే అవకాశం ఉంది. అందుకే జీసస్ క్రైస్ట్ని అందరూ కూడా ఆరాధిస్తారు. మానవాళికే కొత్త యుగాన్ని ప్రసాదించినటువంటి మహానుభావుడు జీసస్ క్రైస్ట్. ఇవాళ చాలామంది ముందరటువంటి యువతులు చరిత్ర చదవాలి, అన్ని మతాల చరిత్రను చదవాలి. జీసస్ క్రైస్ట్ యొక్క చరిత్ర మనకి ఒక స్ట్రాంగ్ మెసేజ్. జీసస్ క్రైస్ట్ యొక్క పరిపూర్ణమైన చరిత్ర చదివితే మనలో మనమే మార్పు చూసుకుంటాం.